మన చుట్టూ ఉన్న ఈ విశాలమైన ప్రపంచాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఆకాశంలో నక్షత్రాలు, ఈ భూమి, మనం, ఈ టేబుల్, ఇలా ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది? మనకి ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న మన మెదడుని తొలిచే ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూర్చున్న ఈ గదిలో మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన సంఘటనలో భాగమే. ఆ పుట్టుక రహస్యాన్ని తెలుసుకోవడమే మన జర్నీ ఆఫ్ ది యూనివర్స్ లక్ష్యం. ఈ ప్రయాణం కేవలం సైన్స్ గురించి కాదు, మన మూలల గురించి. మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన సంఘటనలో భాగమే. సైంటిస్టులు వాళ్ళు నిజంగా డిటెక్టివ్ లాంటి వాళ్ళు. పురాతన రాళ్లను, అంతరించిపోతున్న నక్షత్రాలను, అంటే డయింగ్ స్టార్స్ ను పరిశోధించి ఈ విశ్వం పుట్టుక సమయాన్ని చాలా ఖచ్చితంగా లెక్కించారు. ఇప్పుడు మనకున్న అత్యంత ఖచ్చితమైన అంచనా ఏమిటంటే ఈ విశ్వం వయస్సు సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలు. అంటే తెలుగులో చెప్పాలంటే 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రయాణం మొదలైంది. అంతకుముందు ఏమీ లేదు. స్పేస్, టైం, మ్యాటర్, ఎనర్జీ ఇదంతా ఒకేసారి పుట్టుకొచ్చింది. ఈ పుట్టుకకు సైన్స్ అందించిన అత్యంత బలమైన సమాధానమే బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ థియరీ ప్రకారం విశ్వం ఒకప్పుడు ఒకే ఒక్క అతి చిన్న, అత్యంత వేడి, అనంతమైన సాంద్రత కలిగిన ఒక పాయింట్ లాగా ఉండేది. దీన్నే సింగులారిటీ అంటారు. అయితే ఇక్కడే మనం ఒక పెద్ద అపోహను తొలగించుకోవాలి. బిగ్ బ్యాంగ్ అంటే ఒక బాంబ్ ఎక్స్ప్లోషన్ లాంటిది కాదు. పదార్థం ఒక కేంద్ర బిందువు నుంచి ఖాళీ ప్రదేశంలోకి చిమ్ముకుపోవడం కాదు. ఎందుకంటే పేలుడు జరగడానికి ముందే ప్రీ ఎగ్జిస్టింగ్ స్పేస్ లేదు. బిగ్ బ్యాంగ్ అనేది స్పేస్ యొక్క విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ స్పేస్ ఇట్ సెల్ఫ్. అందుకే దీన్ని కొందరు ఎవ్రీవేర్ స్ట్రెచ్ అని కూడా అంటారు. ఈ విశ్వం గురించి మొదటగా బెల్జియం ఆస్ట్రోనమర్ జార్జ్ లెమెత్రా 1927లో ఆలోచించాడు. విశ్వం పెద్దదవుతూ ఉంటే దాన్ని వెనక్కి తీసుకెళ్తే అది ఒక చిన్న బిందువు నుంచే మొదలై ఉండాలి కదా. 2 సంవత్సరాల తర్వాత అంటే 1927లో అమెరికన్ ఆస్ట్రోనమర్ ఎడ్విన్ హబుల్ తన అద్భుతమైన పరిశోధనతో దీన్ని నిజమని నిరూపించాడు. హబుల్ ఏం కనిపెట్టాడంటే మన నుంచి దూరం అవుతున్న గ్యాలక్సీస్ కాంతి రెడ్ షిఫ్ట్ అవుతుంది. అంటే అవి మన నుంచి దూరం అవుతున్నాయని అర్థం. ఇంకా ఏమిటంటే ఎంత దూరంగా ఉన్న గ్యాలక్సీ అంత వేగంగా దూరం అవుతున్నట్లుగా కనిపించింది. వాటి మధ్యలో ఉన్న స్పేస్ టైం సాగుతున్నట్లుగా అర్థమైంది. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ కు మన దగ్గర ఉన్న అత్యంత బలమైన ప్రూఫ్ ఏమిటంటే ఒక కాస్మిక్ బేబీ పిక్చర్ యొక్క ఫోటో. బిగ్ బ్యాంగ్ జరిగి దాదాపు 3,80,000 సంవత్సరాల తర్వాత విశ్వం యొక్క ఉష్ణోగ్రత చల్లబడింది. అప్పటిదాకా ఫోటాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కలిసి హాట్ ప్లాస్మా రూపంలో ఉండేవి. కాంతి ప్రయాణించలేకపోయేది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ మరియు న్యూక్లీ కలిసి న్యూట్రల్ ఆటమ్స్ ను తయారు చేశాయో అప్పుడు ఆ కాంతి అంతా ఒకేసారి విడుదలైంది. దీన్నే మనం కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అని అంటాం. ఇది పురాతన ఎకో. నేటికి విశ్వం అంతా నిండి ఉంది. దీన్ని 1964లో ఆర్నో పెంజియాస్ అండ్ రాబర్ట్ విలియమ్స్ అనుకోకుండా కనుక్కున్నారు. ఈ సిఎంబి మనం ఊహించలేని విధంగా మోస్ట్ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ కలిగి ఉంది. ఇది తొలి విశ్వం యొక్క ప్రత్యక్ష వీక్షణ. ఇదంతా బానే ఉంది, కానీ బిగ్ బ్యాంగ్ థియరీలో కొన్ని చిక్కులున్నాయి. ముఖ్యంగా 2 పెద్ద సమస్యలు. ఒకటి ఫ్లాట్నెస్ ప్రాబ్లం. విశ్వం ఎందుకు ఇంత చదునుగా, దాదాపు క్రిటికల్ డెన్సిటీకి దగ్గరగా ఉంది? రెండోది హారిజాన్ ప్రాబ్లం. విశ్వంలో దూరంగా ఉన్న ప్రాంతాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోకపోయినా అవి ఒకే ఉష్ణోగ్రత వద్ద ఎలా ఉన్నాయి? ఈ సమస్యలకు పరిష్కారం చూపింది 1980లలో అలన్ గౌత్ ప్రతిపాదించిన అద్భుతమైన సిద్ధాంతం. అదే కాస్మిక్ ఇన్ఫ్లేషన్. ఇది మామూలు విస్తరణ కాదు. మొదటి సెకండ్లో లక్షల కోట్ల వంతు కాలంలో అతి వేగంగా జరిగిన ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్. ఈ ఇన్ఫ్లేషన్ కథ ఏమిటో, ఈ విస్తరణ మన విశ్వాన్ని ఎలా మార్చేసిందో, అది ఫ్లాట్నెస్ ప్రాబ్లంను ఎలా తీర్చిందో, అతి తక్కువ సమయంలో విశ్వం ఎంత పెద్దదైందో, వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మాత్రమే కాదు, జర్నీ ఆఫ్ ది యూనివర్స్ అనే ఈ సిరీస్ లో విశ్వం యొక్క పుట్టుక నుంచి ఫస్ట్ స్టార్ అండ్ గ్యాలక్సీ, మన సోలార్ సిస్టమ్, జీవం ఎలా పుట్టింది, డైనోసార్స్ తర్వాత ఈ భూమి మీదకి మనిషి ఎలా వచ్చాడు, ఇప్పుడు మన విశ్వం ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, మల్టీవర్స్ గురించి, చివరికి విశ్వం ఎలా అంతరించబోతుంది, ఇలా వీటన్నిటి గురించి ఈ జర్నీ ఆఫ్ ది యూనివర్స్ అనే ఈ సిరీస్ లో క్లియర్ గా అందరికీ అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకుందాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ సిరీస్ లో చెప్పే విషయాలు మీరు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉండదు. ఈ సిరీస్ లో ఎవరు చెప్పని చాలా విషయాలు, చాలా సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలి. మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ దాంతో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఈ సిరీస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఫర్దర్ సిరీస్ ఆఫ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మన విశ్వం పుట్టుక ప్రయాణం మొదలు పెడదాం. సరే, ఇప్పుడు మెయిన్ కథలోకి వద్దాం. ఈ మొత్తం విశ్వం యొక్క ప్రయాణం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం మొదలైంది.
అంటే 1380 కోట్ల సంవత్సరాల క్రితం. ప్లాంక్ శాటిలైట్ వంటి అడ్వాన్స్డ్ రీసెర్చ్ల తర్వాత సైంటిస్టులు దీని వయసును చాలా ఖచ్చితంగా 13.8 ±0.02 బిలియన్ సంవత్సరాలని అంచనా వేశారు. ఈ మొత్తం కథకు స్టాండర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇదంతా ఒకే ఒక్క పాయింట్ నుంచి మొదలైంది. అది హై డెన్సిటీ అండ్ టెంపరేచర్ ఉన్న స్టేట్. అయితే ఇక్కడ ఒక విషయం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. బిగ్ బ్యాంగ్ అంటే ఒక బాంబ్ పేలి దాని ముక్కలు అంతరిక్షంలోకి విస్తరించినట్టు కాదు. ముక్కలు ఎక్స్ప్లోషన్ అంటే అది ఒక కేంద్ర బిందువు నుంచి పక్కకు వ్యాపించడం. కానీ బిగ్ బ్యాంగ్ లో అంతరిక్షమే లేదు, స్పేస్ కూడా ఆ ప్రారంభ విస్తరణ నుంచే పుట్టింది. అందుకే సైంటిస్టులు ఏమంటారంటే దీన్ని బిగ్ బ్యాంగ్ అనడం కంటే ఎవ్రీవేర్ స్ట్రెచ్ అని పిలవడమే సరైనది అని. ఎందుకంటే స్పేస్ టైం దానికదే సాగుతుంది. దీనికి ప్రూఫ్ ఏమిటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది యూనివర్స్. 1927లో బెల్జియం ఫిజిసిస్ట్ అయిన జార్జ్ లెమిత్రా ఈ విస్తరణ ఆలోచనను ప్రతిపాదించాడు. ఆ తర్వాత 1929లో ఎడ్విన్ హబుల్ రీసెర్చ్ దీన్ని ప్రూవ్ చేశాయి. హబుల్ ఏం చెప్పాడంటే ఇతర గ్యాలక్సీస్ నుంచి వచ్చే కాంతి రెడ్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఆ కాంతి వేవ్ లెన్స్ ప్రయాణించేటప్పుడు స్పేస్ సాగడం వల్ల సాగిపోయి రెడ్ కలర్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీని అర్థం ఆ గ్యాలక్సీస్ మన నుంచి దూరం అవుతున్నాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే ఎంత దూరంగా ఉన్న గ్యాలక్సీ అంత వేగంగా దూరం అవుతున్నట్లుగా కనిపించింది. ఈ కాంతి యొక్క రెడ్ షిఫ్ట్ అనేది కేవలం దూరాన్ని చెప్పడం మాత్రమే కాదు, అది వెనక్కి చూసే కాలాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే మనం ఎంత దూరం చూస్తే అంత గతం మనం వెనక్కి చూస్తున్నామని అర్థం. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక పిండి ముద్ద తీసుకొని అందులో ఎండు ద్రాక్ష వేశారనుకుందాం. ఆ పిండి ఉబ్బుతున్న కొద్దీ ఎండు ద్రాక్షలు ఒకదానికొకటి దూరం జరుగుతాయి కదా. అదే విధంగా గ్యాలక్సీస్ స్థలంలో కదలడం లేదు, వాటి మధ్యలో ఉన్న స్పేస్ టైం సాగుతుంది. ఇప్పుడు ఆ మొదటి పాయింట్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బ్యాంగ్ థియరీని మనం వెనక్కి లెక్కగడితే అంతా ఒకే పాయింట్ లో ఇరుక్కొని ఉంటుంది. దాన్నే సింగులారిటీ అంటారు. సింగులారిటీ అంటే డెన్సిటీ అండ్ అనంత ఉష్ణోగ్రత ఉండే ఒక ప్రాంతం. కానీ ఇక్కడే మనకు తెలిసిన ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఐన్స్టీన్స్ జనరల్ రిలేటివిటీ పనిచేయడం ఆగిపోయాయి. సింగులారిటీ అనేది ఫిజికల్లీ మీనింగ్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇది కేవలం మన ప్రెజెంట్ ప్రిన్సిపల్స్ అక్కడ విఫలమవుతున్నాయని చెప్పడానికి ఒక సూచన. ఉదాహరణకు మీరు ఒక మనిషి జీవితాన్ని వెనక్కి లెక్కగడితే అతను శిశువు అవుతాడు, పిండం అవుతాడు, కానీ అతను జీరో సైజ్ లోకి మారలేడు కదా. అలాగే బిగ్ బ్యాంగ్ మోడల్ ను జీరో టైం వెనక్కు సాగిస్తే అది పాసిబుల్ కాని ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఈ ఎనర్జీ, స్పేస్ అండ్ టైం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో వివరించలేదు. అది కేవలం ఎక్స్ట్రీమ్లీ డెన్స్ అండ్ హాట్ ఇనిషియల్ స్టేట్ నుండి ప్రెజెంట్ యూనివర్స్ ఎలా ఉద్భవించిందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు టైం స్కేల్ ను మరింత లోతుగా చూద్దాం. బిగ్ బ్యాంగ్ తర్వాత జరిగిన తొలి అద్భుతమైన ఫేజెస్ ఏమిటంటే ఫస్ట్ వన్ ప్లాంక్ ఎపోక్. ఇది టైం 0 నుండి సుమారుగా 10⁻⁻43 సెకండ్స్ వరకు జరిగింది. ఈ సమయంలో ప్రకృతిలో ఉన్న 4 ఫండమెంటల్ ఫోర్సెస్ గ్రావిటీ, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అన్ని ఒకే ఒక్క సూపర్ ఫోర్స్ గా కలిసిపోయి ఉండేవి. ఇక్కడ ఎనర్జీ డెన్సిటీస్ చాలా ఎక్కువగా ఉండేవి. ఇక్కడ క్లాసికల్ జనరల్ రిలేటివిటీ సరిపోదు, క్వాంటమ్ గ్రావిటీ థియరీ కావాలి. ఇది ఇంకా మనకి తెలియదు. ఇక సెకండ్ది గ్రాండ్ యూనిఫికేషన్ ఎపోక్. ఇది 10⁻⁻43 నుంచి 10⁻⁻36 సెకండ్స్ మధ్య జరిగింది. ప్లాంక్ ఎపోక్ ముగిసినప్పుడు గ్రావిటీ విడిపోయింది, కానీ మిగిలిన 3 ఎనర్జీస్ లైక్ స్ట్రాంగ్, వీక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇంకా కలిసి ఉండేవి. ఈ అత్యంత వేడి మరియు దట్టమైన ప్రారంభ దశల తర్వాత ఆ 10⁻⁻36 సెకండ్స్ తర్వాతే మనకు పెద్ద సమస్యలు ఎదురయ్యాయి. అవే హార్జన్ ప్రాబ్లం మరియు ఫ్లాట్నెస్ ప్రాబ్లం. ఈ సమస్యలేంటో, ఈ ప్రారంభ బిగ్ బ్యాంగ్ మోడల్ కి ఉన్న బలహీనత ఏమిటో అండ్ ఈ చిక్కుముడిని విప్పడానికి కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అనే సిద్ధాంతం ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. బిగ్ బ్యాంగ్ థియరీ చాలా విషయాలను బాగా వివరించింది, కానీ అందులో 3 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ చిక్కులను పరిష్కరించడానికి పుట్టిందే ఈ కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అనే అద్భుతమైన సిద్ధాంతం. ఈ ఇన్ఫ్లేషన్ థియరీని మొదటగా 1980లో అలన్ గౌత్ అనే సైంటిస్ట్ ప్రవేశపెట్టాడు. ఈ సిద్ధాంతం ఏమిటంటే విశ్వం మొదలైన వెంటనే ఒక చిన్నపాటి కనురెప్పపాటు కాలంలో అది ఊహించనంత వేగంగా ఎక్స్పోనెన్షియల్ గా విస్తరించింది. అయితే ఇక్కడ ముఖ్యంగా 2 పెద్ద సమస్యలున్నాయి. ఒకటి ఫ్లాట్నెస్ ప్రాబ్లం, రెండవది హార్జన్ ప్రాబ్లం, ఇంకోటి మ్యాగ్నెటిక్ మోనోపోల్ ప్రాబ్లం కూడా ఉంది. ముందుగా ఫ్లాట్నెస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. మన విశ్వం ఆకారాన్ని సైంటిస్టులు దాని మాస్, ఎనర్జీ, డెన్సిటీ బట్టి లెక్క కడతారు. విశ్వం మూసివేయబడి ఉందా, తెరిచి ఉందా లేదా ఫ్లాట్ గా ఉందని చూస్తారు. లెక్క ప్రకారం మన విశ్వం దాదాపుగా ఫ్లాట్ గా ఉంది. అంటే మనం విశ్వంలో ఒక పెద్ద ట్రయాంగిల్ గీస్తే దాని 3 యాంగిల్స్ మొత్తం ఖచ్చితంగా 180 డిగ్రీస్ ఉంటుంది. విశ్వం యొక్క డెన్సిటీ ఒక క్రిటికల్ డెన్సిటీకి సరిగ్గా సమానంగా ఉండేలా అది ఫ్లాట్ గా ఉంటుంది. ఇక్కడే చిక్కుంది. స్టార్టింగ్ లో విశ్వం సాంద్రతలో చిన్న తేడా వచ్చినా విస్తరణ జరిగిన కొద్దీ ఆ తేడా మరింత పెద్దదవ్వాలి. ఉదాహరణకు బిగ్ బ్యాంగ్ అయిన మొదటి సెకండ్ లో ఆ సాంద్రత
సాంద్రత 10⁵55లో ఒక వంతు పక్కకి తప్పి ఉంటే ఈ రోజు విశ్వం వేగంగా కుప్పకూలిపోయి ఉండాలి, లేదా మరీ వేగంగా వ్యాపించి నక్షత్రాలు ఏర్పడకుండా పోవాలి. కానీ మన విశ్వం పర్ఫెక్ట్లీ 180 డిగ్రీస్ కు దగ్గరగా ఫ్లాట్ గా ఉంది. ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ని బిగ్ బ్యాంగ్ థియరీ వివరించలేకపోయింది. రెండో సమస్య హారిజన్ ప్రాబ్లం. మనం విశ్వం యొక్క శిశువు చిత్రాన్ని అంటే కాస్మిక్ బేబీ పిక్చర్ ని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ద్వారా చూసాం కదా. ఈ సిఎంబి విశ్వం అన్ని వైపులా దాదాపు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంది. ఈ యూనిఫార్మిటీ అనేది కేవలం లక్షలో ఒక వంతు మాత్రమే తేడా ఉంటుంది. ఇప్పుడు బాగా ఆలోచించండి, విశ్వం యొక్క దూరం పెరుగుతున్న కొద్దీ లైట్ వేగంగా కాన్స్టెంట్ గా ఉంటుంది కదా. విశ్వంలోని రెండు వ్యతిరేక ప్రాంతాలు లైట్ స్పీడ్ తో కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి లేదా థర్మల్ ఈక్విలిబ్రియం పంచుకోవడానికి తగినంత సమయం లేదు. మరి అవి రెండు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఎందుకున్నాయి? దీని అర్థం ఏమిటంటే అవి ఒకప్పుడు చాలా దగ్గరగా ఉండాలి, ఒకే థర్మల్ కండిషన్ లో కలిసిపోయి ఉండాలి, ఆ తర్వాత వేరువేరుగా విస్తరించి ఉండాలి. కానీ ట్రెడిషనల్ బిగ్ బ్యాంగ్ మోడల్లో ఈ ప్రాంతాలు ఎప్పుడు కూడా లైట్ స్పీడ్ తో కూడా మాట్లాడుకునేంత దగ్గరగా లేవు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇన్ఫ్లేషన్ తప్ప వేరే మార్గం లేదు. మూడవ చిక్కు మ్యాగ్నెటిక్ మోనోపోల్ ప్రాబ్లం. గ్రాండ్ యూనిఫైడ్ థియరీ ప్రకారం చాలా వేడి ప్రారంభ దశలో హ్యూజ్ మాస్ కలిగిన మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ అనే అరుదైన కణాలు ఏర్పడాలి. కానీ మనం ఈ రోజు విశ్వంలో వాటిని పెద్ద మొత్తంలో ఎక్కడ చూడలేదు. ఆ మోనోపోల్స్ ఎక్కడికి పోయాయి? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రంగంలోకి వచ్చింది కాస్మిక్ ఇన్ఫ్లేషన్. ఇది బిగ్ బ్యాంగ్ తర్వాత జరిగిన అత్యంత వేగవంతమైన అద్భుతమైన ఫేజ్. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు జరిగిందంటే బిగ్ బ్యాంగ్ తర్వాత చాలా తక్కువ సమయంలో, సుమారు 10⁻⁻36 సెకండ్స్ నుండి 10⁻⁻32 సెకండ్స్ మధ్య. ఈ సమయం ఎంత తక్కువ అంటే ఒక సెకండ్ను లక్షల కోట్ల భాగాలుగా చేస్తే అందులో ఒక చిన్న భాగం అన్నమాట. ఈ కొద్ది క్షణాలలో విశ్వం యొక్క పరిమాణం కనీసం 10⁻26 టైమ్స్ విస్తరించింది. ఒకసారి ఊహించుకోండి, మొదట్లో ఒక అణువు కంటే చిన్నగా ఉన్న ప్రాంతం ఇన్ఫ్లేషన్ ముగిసే సమయానికి దాదాపు 0.09 మీటర్స్ డయామీటర్ తో ఒక స్పియర్ లాగా పెరిగింది. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్ అని అంటారు. మామూలు విస్తరణ వేగంగా ఉన్నా ఇది దానికి లక్షల కోట్ల రెట్లు వేగంగా జరిగింది. ఇది ఒక క్వాంటమ్ ఫీల్డ్ ద్వారా జరిగింది. దీనిని ఇన్ఫ్లేషన్ ఫీల్డ్ అంటారు. అసలు ఇన్ఫ్లేషన్ ఎలా పనిచేస్తుందంటే అలన్ గౌత్ మొదట్లో ఈ విస్తరణను ప్రారంభ విశ్వం ఫాల్స్ వాక్యూమ్ అనే స్థితిలో సూపర్ కూలింగ్ అవ్వడం వల్ల జరిగిందని సూచించాడు. ఫాల్స్ వాక్యూమ్ అంటే అతి తక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉన్న స్టేట్, కానీ అది శాశ్వతం కాదు. ఈ ఫాల్స్ వాక్యూమ్ డికే మొదలు పెట్టినప్పుడు అది స్థలాన్ని అత్యంత వేగంగా సాగదీసింది. ఇన్ఫ్లేషన్ పరిష్కారాలు ఏమిటంటే ఫస్ట్ వన్, ఫ్లాట్నెస్ ప్రాబ్లం. మీరు ఒక బంతి ఉపరితలంపై నిలబడి ఉంటే అది వంగిపోయినట్లుగా కనిపిస్తుంది కదా. కానీ ఆ బంతిని ప్రపంచం మొత్తం సైజుకు సాగదీస్తే మీరు నిలబడిన ప్రాంతం దాదాపుగా చదునుగా కనిపిస్తుంది కదా. ఇన్ఫ్లేషన్ అదే చేసింది. అది విశ్వాన్ని విపరీతంగా సాగదీయడం వల్ల దాన్ని ఇన్బుల్డ్ కర్వేచర్ అదృశ్యమయ్యి ఫ్లాట్ గా మారిపోయింది. ఇక సెకండ్ది హారిజన్ ప్రాబ్లం. మనం ఇప్పుడు దూరంగా చూస్తున్న రెండు ప్రాంతాలు ఒకప్పుడు ఇన్ఫ్లేషన్ జరగక ముందు చాలా దగ్గరగా ఉండేవి. అవి ఒకే గదిలో ఉన్నట్లుగా వేడిని పంచుకొని థర్మల్ ఈక్విలిబ్రియం ని సాధించాయి. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ వాటిని విపరీతంగా వేరు చేసింది. అందుకే అవి ఈ రోజు కూడా ఒకేలా కనిపిస్తున్నాయి. ఇక మూడవది మోనోపోల్ ప్రాబ్లం. ఇన్ఫ్లేషన్ ఈ భారీ మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ ను అంతరిక్షంలో అంత దూరం వ్యాప్తి చేసింది. అవి దాదాపు కనబడనంత పలుచుగా అర్ధుగా అయిపోయాయి. ఇన్ఫ్లేషన్ ఆగిపోయిన తర్వాత ఆ ఫాల్స్ వాక్యూమ్ యొక్క శక్తి అంతా తిరిగి సాధారణ పదార్థం మరియు రేడియేషన్ గా మారాలి. దీనిని రీహీటింగ్ అంటారు. ఈ రీహీటింగ్ ద్వారా మన విశ్వం తిరిగి హై హీట్ అండ్ హై డెన్స్ స్టేట్ కి చేరుకుంది. ఇక్కడి నుంచే సాధారణ బిగ్ బ్యాంగ్ హిస్టరీ, క్వార్క్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ నిర్మాణం మొదలైంది. చివరగా ఇన్ఫ్లేషన్ యొక్క అత్యంత ముఖ్యమైన గిఫ్ట్ ఏమిటంటే అది కేవలం సమస్యలను పరిష్కరించడమే కాదు, అది మనకు స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ ఏర్పడడానికి సీడ్స్ ఇచ్చింది. ఆ తీవ్రమైన విస్తరణ సమయంలో చిన్న క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ అంటే అతి చిన్న శక్తి తేడాలు స్పేస్ మొత్తం సాగిపోయి పెద్దవయ్యాయి. ఇవే తర్వాత గ్రావిటీ ద్వారా ఆకర్షించబడి నేడు మనం చూస్తున్న గ్యాలక్సీస్ నిర్మాణంకు పునాది అయ్యాయి. సో కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అనేది బిగ్ బ్యాంగ్ మోడల్ యొక్క మొదటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగింది. ఈ సంఘటన లేకపోతే విశ్వం ఇంత చదునుగా, ఇంత యూనిఫామ్ గా, ఇంత పెద్ద నిర్మాణంగా ఉండేది కాదు. ఓకే, ఇప్పుడు మనం విశ్వం యొక్క ప్రయాణంలో అత్యంత రహస్యమైన, అత్యంత వేగవంతమైన భాగానికి చేరుకున్నాం. అదే మొదటి సెకండ్ లో లక్షల కోట్ల వంతు కాలం. అంతకు ముందు అంతా ఒకే బిందువుగా ఉండేది కదా, దాన్నే సింగులారిటీ అంటారు. ఈ సింగులారిటీ అనేది డెన్సిటీ అండ్ కర్వేచర్ అనంతంగా ఉండే ఒక ప్రాంతం. మనకు తెలిసిన లా ఆఫ్ ఫిజిక్స్ అక్కడ పనిచేయడం ఆగిపోతాయి. అందుకే చాలా మంది సైంటిస్టులు
దీనిని బ్రేక్ డౌన్ ఆఫ్ కరెంట్ థియరాటికల్ మోడల్స్ గా చూస్తారు. కానీ ఇది భౌతికంగా అర్థమైన ప్రారంభం కాదు. అందుకే సైంటిస్టులు ఈ సింగులారిటీని అల్ట్రా డెన్స్ అండ్ హై టెంపరేచర్ ఇనిషియల్ స్టేట్ గా డిస్క్రైబ్ చేశారు. ఇక్కడి నుంచే స్పేస్, టైం, మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్ని ఉద్భవించాయి. ఇప్పుడు ఆ మొదటి తక్షణంలో ఏం జరిగిందో టైం లైన్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ వన్, ప్లాంక్ ఎపోక్. కాలం సుమారు t=0 నుంచి 10⁻⁻43 సెకండ్ల వరకు. ఇది అన్ఇమాజినబుల్ హీట్. ఉష్ణోగ్రత 10⁻32 కెల్విన్ కంటే ఎక్కువగా ఉండేది. ఈ సమయంలో గ్రావిటీతో సహా ప్రకృతిలోని అన్ని ఫండమెంటల్ ఫోర్సెస్ ఒకే సూపర్ ఫోర్స్ గా కలిసిపోయి ఉండేవి. ఈ దశను అర్థం చేసుకోవాలంటే మనకు క్వాంటమ్ గ్రావిటీ అనే సిద్ధాంతం కావాలి. ఇది ఇంకా మనకు తెలియదు. సెకండ్ది గ్రాండ్ యూనిఫికేషన్ ఎపోక్. ఇది 10⁻43 సెకండ్ల నుంచి 10⁻36 సెకండ్ల మధ్య జరిగింది. ఈ దశ చివర్లో గ్రావిటీ మిగిలిన శక్తుల నుంచి విడిపోతుంది. థర్డ్ది ఇన్ఫ్లేషన్ ఎండ్ అండ్ రీహీటింగ్ ఇన్ఫ్లేషన్. సుమారు 10⁻36 సెకండ్ల నుంచి 10⁻32 సెకండ్ల మధ్య జరిగింది. ఇన్ఫ్లేషన్ తర్వాత ఆ శక్తి అంతా సాధారణ మ్యాటర్ అండ్ రేడియేషన్ గా మారి విశ్వాన్ని తిరిగి వేడి చేసింది. దీనిని రీహీటింగ్ అంటారు. ఫోర్త్ వన్, ఎలక్ట్రోవిక్ ఎపోక్. ఇది 10⁻12 సెకండ్ల కంటే ముందు జరిగింది. ఈ సమయంలో స్ట్రాంగ్ ఫోర్స్ మిగిలిన ఎలక్ట్రోవిక్ ఫోర్స్ నుంచి విడిపోతుంది. ఫిఫ్త్ వన్, క్వార్క్ ఎపోక్. ఇది 10⁻12 సెకండ్ల నుంచి 10⁻5 సెకండ్ల వరకు జరిగింది. టెంపరేచర్ 10⁻15 కెల్విన్ల నుంచి 10⁻12 కెల్విన్ల మధ్య ఉండేది. ఈ సమయంలో విశ్వం క్వార్క్ గ్లాన్ ప్లాస్మా అని హీట్ లో చిక్కని సూప్ తో నిండి ఉండేది. ఈ వేడి వల్ల క్వార్క్స్ అండ్ గ్లాన్స్ విడిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవి. ప్రోటాన్స్ లేదా న్యూట్రాన్స్ గా కలిసి ఉండలేకపోయేవి. సిక్స్త్ వన్, హాడ్రాన్ ఎపోక్ అండ్ బరియోజెనెసిస్. ఇది సుమారు 10⁻5 సెకండ్ల నుంచి 1 సెకండ్ వరకు జరిగింది. టెంపరేచర్ 10⁻12 కెల్విన్ల కంటే తక్కువగా పడిపోవడంతో క్వార్క్స్ స్థిరంగా ఉండలేక గ్లోన్స్ తో కలిసిపోయి హాడ్రాన్స్ అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ గా ఏర్పడ్డాయి. ఇక్కడే అత్యంత ముఖ్యమైన మలుపు జరిగింది. మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ ఎప్పుడు జంటగా పుడతాయి. అవి తిరిగి కలిసిపోతే ఎనర్జీగా మారిపోతాయి. మొదట్లో ప్రతి 1 బిలియన్ కణాలకు సరిగ్గా 1 బిలియన్ అండ్ 1 అదనంగా ఉన్న పార్టికల్ ఉండేది. అంటే 100 కోట్ల యాంటీ ప్రోటాన్స్ 100 కోట్ల ప్రోటాన్స్ తో ఢీకొట్టి అంతా శక్తిగా మారిపోయాయి. మిగిలిందంతా ఆ ఒక్క అదనపు ప్రోటాన్ మాత్రమే. ఈ చిన్న ఇన్ఈక్వాలిటీ వల్లే యాంటీ మ్యాటర్ మొత్తం అంతరించిపోయి కేవలం మ్యాటర్ మాత్రమే మిగిలింది. ఈ మిగిలిన పదార్థమే మన విశ్వంలో ఉన్న ప్రతి నక్షత్రం, ప్రతి గ్యాలక్సీ, చివరకు మనం కూడా. దీని ఉత్పత్తి ప్రక్రియనే బరియోజెనెసిస్ అంటారు. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ జరిగిన ఫస్ట్ ఫ్యూ మినిట్స్ లో ఏం జరిగిందో చూద్దాం. దీనిని బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసింథసిస్ అని అంటారు. ఈ దశ సుమారుగా 10 మిల్లీ సెకండ్స్ నుంచి 200 సెకండ్స్ అంటే సుమారు 3 మినిట్స్ వరకు జరిగింది. స్టీవెన్ వెన్బర్గ్ తన ఫేమస్ బుక్ అయిన ది ఫస్ట్ 3 మినిట్స్ లో ఈ దశ గురించి వివరంగా రాశాడు. ఈ సమయంలో విశ్వం ఉష్ణోగ్రత దాదాపు 1 బిలియన్ కెల్విన్ కి పడిపోయింది. ఇంతకు ముందు అంత వేడిగా ఉన్నందున న్యూట్రాన్స్ ప్రోటాన్స్ తో కలిసి ఉండలేకపోయేవి. ఇప్పుడు ఈ ఉష్ణోగ్రత వద్ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలవడం మొదలుపెట్టి లైట్ న్యూక్లియై ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలో మొదటగా ఒక ప్రోటాన్ ప్లస్ ఒక న్యూట్రాన్ ఏర్పడింది. ఈ అణువులే మరింత ప్రోటాన్స్ లేదా న్యూట్రాన్స్ తో కలిసిపోయి హీలియం-3, ట్రైటియం అండ్ చివరికి స్థిరమైన హీలియం-4 గా మారాయి. కొన్ని ట్రేస్ అమౌంట్స్ లో లిథియం-7 కూడా ఏర్పడింది. ఈ బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసింథసిస్ ద్వారానే విశ్వంలోని మొత్తం సాధారణ పదార్థంలో సుమారు 75% హైడ్రోజన్ అండ్ 25% హీలియం గా ఏర్పడింది. ఈ రేషియో నేటికి విశ్వం మొత్తం రిలేటివ్ అబండెన్స్ కి ఆధారం. ఇది బిగ్ బ్యాంగ్ యొక్క కీ ఎవిడెన్స్ లో ఒకటి. ఈ మొత్తం న్యూక్లియోసింథసిస్ ప్రక్రియ ఎందుకు ఆగిపోయిందంటే సుమారు 20 నిమిషాల తర్వాత విశ్వం మరింత విస్తరించడం మరియు చల్లబడడం వల్ల దాని డెన్సిటీ చాలా తక్కువైంది. న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఢీకొట్టే వేగం మరియు డెన్సిటీ తగ్గిపోవడంతో రియాక్షన్స్ ఆగిపోయాయి. ఈ విధంగా మన విశ్వం కేవలం అతి తేలికపాటి ఎలిమెంట్స్ అయిన హైడ్రోజన్, హీలియం అండ్ లిథియంతో నిండిపోయింది. 3,80,000 ఏళ్ల క్రితం కాంతి కనిపించే విజిబుల్ స్పెక్ట్రమ్ అద్భుతంగా ప్రకాశవంతంగా ఉండేది. కానీ విశ్వం 13.8 బిలియన్ ఇయర్స్ గా విస్తరించడం వల్ల ఈ కాంతి తరంగాలు సాగదీయబడి చల్లబడి ఇప్పుడు కేవలం మైక్రోవేవ్ రూపంలో మన ఆకాశం అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే సింగులారిటీ అనేది ఫెయిల్యూర్ ఆఫ్ థియరీస్. ఇన్ఫ్లేషన్ తర్వాత రీహీటింగ్ జరిగింది. క్వార్క్స్ ప్రోటాన్స్ గా మారాయి. బరియోజెనెసిస్ కారణంగానే మనకు మ్యాటర్ మిగిలింది. మొదటి 3 నిమిషాల్లోనే లైట్ ఎలిమెంట్స్ గా పుట్టాయి. అండ్ 3,80,000 సంవత్సరాల తర్వాత విడుదలైన CMB లైట్ మనకు ఆ ప్రారంభ కథకు రుజువు. అంతా బానే ఉంది. బిగ్ బ్యాంగ్ జరిగింది. ఇన్ఫ్లేషన్ ద్వారా అంతా సాగిపోయింది. కానీ దీనికి ఈ రోజు మనం కూర్చున్న చోటికి మన జీవితానికి అసలు సంబంధం ఏమిటి? లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన మనకెందుకు ముఖ్యం? దానికి కారణం ఒకటే,
మనం ఈ యూనివర్స్ యొక్క చరిత్రలో భాగం. మనమంతా నక్షత్రాల పిల్లలం. మనం ఆ పుట్టుకను ఆ 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రను తెలుసుకోగలిగామంటే దానికి ప్రధాన కారణం మన చుట్టూ ఉన్న హిస్టారికల్ ఎవిడెన్స్. వాటిలో అతి ముఖ్యమైనది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. ఈ సిఎంబిని యూనివర్స్ యొక్క బేబీ పిక్చర్ అంటారు. మీరు మీ ఇంటి పాత ఫోటో ఆల్బమ్ ని తీసి మీ చిన్ననాటి ఫోటోస్ చూస్తే మీ బాల్యం గుర్తొస్తుంది కదా. ఇది అలాంటిదే, కానీ యూనివర్స్ యొక్క బాల్యం. ఈ సిఎంబి అనేది యూనివర్స్ పుట్టిన తర్వాత సుమారు 3,80,000 సంవత్సరాల క్రితం విడుదలైన లైట్. అంతకుముందు యూనివర్స్ ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ తో నిండిన హాట్ ప్లాస్మా లాగా ఉండేది. మీరు దట్టమైన ఫాగ్ లో ఉన్నప్పుడు లైట్ ఎంత క్లియర్ గా కనబడదు కదా. అలాగే అప్పుడు లైట్ ప్రయాణించగలిగేది కాదు. 3,80,000 సంవత్సరాల తర్వాత ఎక్స్పాన్షన్ కారణంగా యూనివర్స్ చల్లబడి ఎలక్ట్రాన్స్ న్యూక్లియోతో కలిసి న్యూట్రల్ ఆటమ్ గా ఏర్పరిచాయి. అప్పుడు ఒక్కసారిగా ఆ హాట్ సూప్ అంతా క్లియర్ అయ్యి లైట్ స్వేచ్ఛగా ప్రయాణించడం మొదలుపెట్టింది. ఈ పాయింట్ నే సర్ఫేస్ ఆఫ్ లాస్ట్ స్కాటరింగ్ అంటారు. ఆ రోజుల్లో ఆ లైట్ విజిబిలిటీ స్పెక్ట్రమ్ లో భయంకరంగా ప్రకాశవంతంగా ఉండేది. కానీ 13.8 బిలియన్ సంవత్సరాలుగా యూనివర్స్ విస్తరిస్తూనే ఉంది కదా. ఈ ఎక్స్పాన్షన్ వల్ల ఆ లైట్ వేవ్ లెన్స్ సాగిపోయి చల్లబడి ఈ రోజు మనకు కేవలం మైక్రోవేవ్ రేడియేషన్ రూపంలో ఆకాశం అంతటా కనిపిస్తుంది. ఈ సిఎంబి ఎందుకంత ముఖ్యమైంది? ఇది కొలిచిన వాటిలో అత్యంత ఖచ్చితమైన బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ కలిగి ఉంది. ఒక వస్తువు వేడితో మెరుస్తున్నప్పుడు అది విడుదల చేసే లైట్ కి ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉంటుంది. అదే బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్. ఈ ఎక్యురసీ నిజంగా ఆ లైట్ వేడి యూనిఫామ్ ప్లాస్మా నుంచే వచ్చిందని నిరూపించింది. కోబ్, డబ్ల్యూ మ్యాప్ మరియు ప్లాంక్ వంటి శాటిలైట్స్ ఈ సిఎంబి యొక్క సూక్ష్మ వ్యత్యాసాలను మ్యాప్ చేశాయి. ఈ చిన్న తేడాలే వేలాది కోట్ల సంవత్సరాల తర్వాత గ్రావిటీ సమయంతో మనం చూస్తున్న గ్యాలక్సీస్, స్టార్స్ మరియు మ్యాసివ్ స్ట్రక్చర్స్ గా ఏర్పరచడానికి కారణమయ్యాయి. ఇన్ఫ్లేషన్ ఈ ఫ్లక్చువేషన్స్ కి సీడ్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన ప్రూఫ్ చూద్దాం. బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసింథసిస్ లో ఆ మొదటి 3 నిమిషాల్లోనే ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ కలిసిపోయి లైట్ ఎలిమెంట్స్ యొక్క న్యూక్లియస్ ఏర్పరిచాయి. అవి హైడ్రోజన్, హీలియం మరియు లిథియం. అయితే మనలో ఉన్న కార్బన్, ఆక్సిజన్, ఐరన్ లాంటి హెవీ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసింథసిస్ లో అవి పుట్టలేదు కదా. ఇక్కడే మనకు యూనివర్స్ తో ఉన్న లోతైన కనెక్షన్ తెలుస్తుంది. ఈ హెవీ ఎలిమెంట్స్ మీరు, నేను, ఈ ఎర్త్ పైన ఉన్న ప్రతి వస్తువు డైయింగ్ స్టార్స్ లోపల ఏర్పడ్డాయి. స్టార్స్ హైడ్రోజన్ ని హీలియంస్ గా మారుస్తాయి. ఆ తర్వాత మరింత హెవీ ఎలిమెంట్స్ తయారు చేస్తాయి. అవి పేలిపోయినప్పుడు ఆ ఎలిమెంట్స్ ని స్పేస్ లోకి వెదజల్లాయి. అంటే మనం ఈ రోజు చూస్తున్న ఈ ప్రపంచం, మన శరీరంలోని ప్రతి ఆటం, ఇదంతా 13.8 బిలియన్ సంవత్సరాల కిందటి ప్రారంభంలో ఇన్ఫ్లేషన్ ద్వారా సాగబడిన స్పేస్ లో పుట్టి మొదటి 3 నిమిషాల్లోనే ఎలిమెంట్స్ ఏర్పరిచి ఆ తర్వాత స్టార్స్ తయారీ ద్వారా కంప్లీట్ గా మారిన మ్యాటర్ అన్నమాట. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. యూనివర్స్ ఎందుకు ఇంత ఫ్లాట్ గా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎందుకు జరిగింది అనే ప్రశ్నలకు అలన్ గౌత్ సమాధానం చెప్పినా ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. యూనివర్స్ లో కేవలం 4% మాత్రమే మనం చూసే నార్మల్ మ్యాటర్. మిగిలిన 96% ఏమిటో మనకు తెలియదు. ఈ రోజు యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ వేగవంతం అవుతుంది. ఈ ఎక్స్పాన్షన్ కి కారణం డార్క్ ఎనర్జీ. ఈ డార్క్ ఎనర్జీ ఏమిటో, డార్క్ మ్యాటర్ ఏమిటో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇంకా తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఈ రహస్యాలను ఛేదించడానికి, యూనివర్స్ ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మనం ఈ జర్నీని కొనసాగించాలి. ఐన్స్టీన్ ఒకసారి చాలా గొప్ప విషయం రాశాడు. ది మోస్ట్ ఇన్కంప్రెసిబుల్ థింగ్ అబౌట్ ద యూనివర్స్ ఈస్ దట్ కంప్రెసిబుల్. అంటే విశ్వం గురించి అత్యంత అర్థం కాని విషయం ఏంటంటే అది అర్థమయ్యేలాగానే కనిపిస్తుంది. మనం ఈ నాలెడ్జ్ ని సంపాదించే ప్రయత్నమే మనల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. వచ్చే ఎపిసోడ్ లో మనం నేరుగా ఆ పుట్టుకలోని తొలి దశలకు వెళ్దాం. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. దానివల్ల ఈ సిరీస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దిస్ ఈస్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.